కాకినాడ రంగరాయ వైద్య కళాశాల 62వ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ఆంధ్రప్రదేశ్ వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ డిఎస్విఎల్ నరసింహం తెలియజేశారు. స్థానిక రంగరాయ వైద్య కళాశాల 62వ స్నాతకోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. దీనికి కళాశాల సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ విష్ణువర్ధన్ పర్యవేక్షణలో ఈ పట్టాల పండుగ నిర్వహిస్తున్నారు. కళాశాల ప్రాంగణంలోని ఆడిటోరియం పక్కనున్న ఓపెన్ గ్రౌండ్లో సాయంత్రం 4 గంటలకు స్నాతకోత్సవ సంబరం ప్రారంభమైంది. ఈ సందర్భంగా 2019 బ్యాచ్ కు చెందిన 248 మంది వైద్య విద్యార్థులకు డాక్టర్ పట్టాలు ప్రదానం చేశారు. ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ఆంధ్రప్రదేశ్ వైద్య విద్యా సంచాలకుడు, రంగరాయ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డిఎస్పిఎల్ నరసింహం హాజరయ్యారు. గౌరవ అతిథిగా జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్య కుమారి హాజరయ్యారు. విజయనగరం వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ దేవి మాధవి కూడా అతిథిగా పాల్గొన్నారు. 5.5 ఏళ్ల విద్యలో అత్యంత ఉత్తమ ప్రతిభ కనబరిచిన డాక్టర్ ఏ సాయి అనిరుద్ స్నాతకోత్సవ భాషణం చేశారు. డాక్టర్ విష్ణువర్ధన్ స్నాతకోత్సవ ప్రారంభోపన్యాసం ఇచ్చారు. విద్యార్థులతో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ డిఏవిఎస్ శశి వైద్య ప్రమాణం చేయించారు. స్నాతకోత్సవ వేడుకకు 5,000 మంది హాజరయ్యారు. 2019 బ్యాచ్ స్టూడెంట్స్కు ఈరోజు గ్రాడ్యుయేషన్ పట్టాలు పొందుతున్నారు. ఇందు మూలంగా మనం వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఎంతో కష్టపడి ఈ 5 ఇయర్స్ చదివారు. దీని తర్వాత కూడా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సామాజిక సేవ చేయాలని, వాళ్ళ సేవల వలన వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీస్కి, కాలేజీకి కూడా మంచి పేరు తేవాలని కోరుకుంటున్నారు.